ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఈ రియల్ ఎస్టేట్ ప్రాసెస్ వచ్చినప్పుడు మనం ఈ మధ్య హైడ్రాని పూర్తిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది డిటిసిపి గురించి మాట్లాడుకున్నాం. తెలంగాణ హైకోర్టు ఎక్కడ కూడా కొంత సెలబ్రిటీలు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళకి దోచింది వాళ్ళు ఏదో ఏ సర్వే నెంబర్లు డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పర్మిషన్స్ అనేవి న్యాయవేదికకు స్వాగతం. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఇంత ఉండేది, అది కాస్త ఓఆర్ఆర్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు RRR వస్తే కనుక ఒక 100 కిలోమీటర్స్ లోపల వరకు, 90 to 100 కిలోమీటర్స్, ఆ తర్వాత ఇంకో 30 కిలోమీటర్స్ వరకు కూడా కామన్గా అది హైదరాబాద్ కిందే కన్వర్ట్ అవుతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ హైదరాబాద్లో కూడా మనం గబుక్కును ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఒకప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఒక రెస్టారెంట్కో ఒక దీనికో వెళ్తే చాలా హాయిగా అనిపించేది. ఈ రోజున ట్రాఫిక్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా, ఏ సైట్ సీయింగ్ ప్లేస్కి వెళ్ళినా నెంబర్ ఆఫ్ జనాలు, అది హాలిడేస్ కాదు వర్కింగ్ డేస్ అయినప్పటికీ కూడా ఆ రేంజ్లోనే క్రౌడ్ పెరిగింది. సో దానివల్ల హైదరాబాద్ ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. ఆ ఎక్స్టెన్షన్లో పూర్తిగా డామినేట్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే బిల్డర్సు, రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ ప్రాసెస్ వచ్చినప్పుడు హైదరాబాద్ 30 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా లేఅవుట్ల కింద కన్వర్ట్ అవుతూ వచ్చినాయి. ఆ లేఅవుట్స్ కాస్త అపార్ట్మెంట్స్, విల్లాసు, హైరైజ్ అపార్ట్మెంట్స్, ఇలా మనం ఒక 100 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోతున్నాము మిడిల్ నుంచి కౌంట్ చేసుకుంటే అన్ని వైపుల సరౌండింగ్స్లో. సో ఇలాంటి ప్రాసెస్లో మనం ఈ మధ్య హైడ్రాని చూసాం. హైడ్రా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి 10 floors 15 floors విల్లాసు ఇట్లా ఏవైతే ఉంటాయో కాలువల మీద అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్గా కట్టిన బిల్డింగ్స్ అన్నిటిని కూడా పడేయటం జరిగింది. దానికి కోర్టు పర్మిషన్ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వచ్చింది. అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ రాలేదు, అంటే కనీసం స్టే ఆర్డర్ కూడా రాలే. ఎందుకు అంటే మీకు ప్రాపర్టీ కొనేటప్పుడు పూర్తి అవగాహన లేకపోవడం. 10 మంది కొన్నారు కదా, మేము 11వ వాళ్ళం కొనేద్దాము అనుకుంటే లాస్ అయ్యేది మనమే. పూర్తిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది హెచ్ఎండిఏ అంటే ఏంటి, డిటిసిపి అంటే ఏంటి, జిహెచ్ఎంసి అంటే ఏంటి. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. ఈ పర్మిషన్ ఉంటేనే లేఅవుట్స్, ప్లాట్స్ కొనుక్కోవడానికి, లేఅవుట్స్లోని ప్లాట్స్ కొనుక్కోవడానికి ఒక అవకాశం ఉంది. అంటే ఒక బేసిక్ హైదరాబాదు అవుట్స్కట్స్లో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ లేఅవుట్ పర్మిషన్ రావటాన్ని హెచ్ఎండిఏ పర్మిషన్ అంటారు. ఈ పర్మిషన్స్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేసుకోవడం కోసం ప్రొసీడింగ్స్, సర్టిఫికేట్ మారుతూ ఉంటుంది. ఇవి సుమారుగా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కొన్ని ఏరియాలు షామీర్పేట, మోకిల, యాచారం, మేడ్చల్, పటాన్చెరు, ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ లేఅవుట్ల కింద కన్వర్ట్ అయిన పర్మిషనే బేసిక్ పర్మిషన్ అని అనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు వీటికి లేఅవుట్ పర్మిషన్ ప్లాట్లు వేయడానికి, అలాగే గేటెడ్ కమ్యూనిటీల కింద, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ప్రాజెక్టుల కింద అగ్రికల్చర్ ల్యాండ్ రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ అవ్వడానికి పర్మిషన్స్ మాత్రమే కింద లెక్క. సో హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్న ప్రాపర్టీ మీరు కొంటున్నారు, లేఅవుట్లు కొంటున్నారంటే వాటికి ఇంకా కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ పూర్తిగా వచ్చినట్లు కాదు. కానీ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కాకుండా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చే విధంగా కన్వర్ట్ అయిన సర్టిఫికేట్ కింద లెక్క. ఆ తర్వాత వచ్చేది మనకి డిటిసిపి గురించి మాట్లాడుకుందాం. డిటిసిపి అంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇవి ఎట్లా అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, గ్రామాలకి సంబంధించి వర్తిస్తాయి. అంటే మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి ఇవి ఉంటాయి. అంటే ఈ లోపల కొంచెం హైదరాబాద్ సరౌండింగ్స్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల కింద లెక్క. వీటిలో మీకు బిల్డింగ్స్కి పర్మిషన్ ఇస్తారు, అలాగే లేఅవుట్లకి పర్మిషన్ ప్రొసీడింగ్స్ వచ్చినాక బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కి ఉంటుంది. ఇవి జస్ట్ పర్మిషన్స్ కింద లెక్క. మీకు హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్, డిటిసిపి అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉండే అన్నిటికీ కలిపి
ల్యాండ్స్ రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ అవ్వడానికి పర్మిషన్స్ మాత్రమే. కొన్ని సందర్భాల్లో వీటికి కన్స్ట్రక్షన్స్ పర్మిషన్స్ కూడా వస్తాయి. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకొనే మీరు లేఅవుట్స్లో ప్లాట్లు కొనుక్కోవాలి. కొన్ని సందర్భాల్లో ఇవి లేకపోయినప్పటికీ, అంటే వీళ్ళకి వచ్చే పర్మిషను ఒక 5 ఏకర్స్కి ఉంటే వీళ్ళు సరౌండింగ్స్లో ఉన్న 7 to 10 ఏకర్స్ కూడా ఈ పర్మిషన్ చూపించేస్తూ, సర్వే నెంబర్లు మనకు తెలియదు కదా, ఈ సర్వే అక్కడ 50 సర్వే నెంబర్లు ఉంటాయి, దీనికి 70 సర్వే నెంబర్లు యాడ్ చేసుకొని ఇదిగోండి ఈ సర్వే నెంబర్లకు పర్మిషన్ వచ్చిందంటే కొనేవాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ లేఅవుట్లకి సంబంధించి చూసుకొని ఓకే వీటికి కూడా వచ్చేసింది అనుకొని కొనుక్కున్న వ్యక్తులే ఈ రోజున హైడ్రా ద్వారా కొలాప్స్ అయిపోయి కోర్టు దగ్గర రిలీఫ్ రాకుండా అయిపోయింది. ఇక జిహెచ్ఎంసీ పర్మిషన్ అంటే హైదరాబాద్ లోపల జరిగే పర్మిషన్స్కి, కన్స్ట్రక్షన్కి సంబంధించి పర్మిషన్స్ కింద లెక్క. ఇక హైదరాబాద్ లోపల అంటే ఇక్కడేమో అగ్రికల్చర్ ల్యాండ్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్ ఇదంతా మున్సిపాలిటీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద లెక్క. ఇక్కడికి వచ్చేసరికి మనకి కన్స్ట్రక్షన్స్కి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అనేది కామన్గా ఉంటుంది. అంటే బిల్డింగ్లు కట్టాలన్నా, హైరేజ్ అపార్ట్మెంట్స్ కట్టాలన్నా, విల్లాస్ కట్టాలన్నా వీటన్నిటికి కూడా జిహెచ్ఎంసీ పర్మిషను, ఆక్యుపెన్సీ సర్టిఫికేటు, అలాగే దీనికి సంబంధించి మున్సిపల్ ట్యాక్సెస్, మ్యూటేషను ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండేలాగా మనకి పర్మిషన్స్ వస్తూ ఉంటాయి. సో జిహెచ్ఎంసీ కొంటున్నప్పుడు మీకు మిగతా మైనస్లు చాలా తక్కువ ఉంటాయి, ఇది సిటీలో కొనే ప్రాపర్టీస్ కాబట్టి. సో జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది ప్రాపర్గా చూసుకోవాలి. హెచ్ఎండిఏ పర్మిషను, డిటిసిపి పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్ అనేది ఈ హైదరాబాద్ సరౌండింగ్స్కి, అవుట్స్కట్స్కి, ఇన్సైడ్కి సంబంధించిన పర్మిషన్స్. ఇవి ప్రాపర్గా ఉన్నాయా లేదా, మీకు ఏదైతే సర్వే నెంబరు లేఅవుట్ చూపించారో దానికి ఈ పర్మిషన్స్, అనుమతులు ఉన్నాయా లేదా అనేది ప్రాపర్గా చూసుకోవడం మీ బాధ్యత. ఇటువంటి ప్రాపర్టీస్ కొనేటప్పుడు క్లయింట్ ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళు బేసిక్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇవి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్సా, అనాథరైజ్డ్ లేఅవుట్సా కాదా అనేది ముందుగా వెరిఫై చేసుకోవాలి. అంటే పర్మిషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా, డిటిసిపి పర్మిషన్ ఉందా లేదా అనేది ప్రాపర్గా చూసుకోవాలి. అలాగే జిహెచ్ఎంసీకి కానీ కన్స్ట్రక్షన్స్కి కానీ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉందా లేదా, అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా, ఇవి కూడా ప్రాపర్గా చూసుకోవాలి. చాలా సందర్భాల్లో ఇవి చూసుకోకపోవడం వల్ల రేపొద్దుట రిజిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే వాళ్ళు ఏదైతే ఇప్పుడు హైడ్రా ఏ రకంగా వచ్చి కష్టపడి జీవితకాలం సంపాదించుకున్న అమౌంట్ తోటి కట్టుకున్న ఇళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ చేసుకునేవి కానీ, లేఅవుట్లు కానీ ఏవైతే కూల్చేస్తూ వచ్చారో, అరే మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నవండి, మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి అని అన్నప్పటికీ కూడా హైకోర్ట్స్, తెలంగాణ హైకోర్టు ఎక్కడా కూడా కొంత రిలాక్సేషన్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే 3 జడ్జిమెంట్స్ ఉన్నాయండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఫ్రెండ్స్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిశా, ఈషా ఎక్తా అపార్ట్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ముంబై, ప్రియాంక ఎస్టేట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం. ఈ 3 కేసుల్ని ఎగ్జాంపుల్గా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చిన కేసుల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చేసిన వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఉండదు కాబట్టి మేము ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాము అంటూ వీటిని కోట్ చేసుకుంటూ మనకి హైడ్రా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. హైడ్రా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయింది. సో హైడ్రా వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సో మనం ప్రాపర్టీస్ కొనేటప్పుడు ప్రాపర్గా ఈ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం మన బాధ్యత. ఇందాక నేను చెప్పాను, చాలా వరకు వీళ్ళకి పర్మిషన్స్ ఓ 20% వస్తే ఇంకొక 10% వీళ్ళు యాడ్ చేసుకుంటూ కూడా లేఅవుట్లు వేసేస్తూ ఉంటారు. అవి జాగ్రత్తగా చూసుకోండి. 30 years లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ అడ్వకేట్స్కి మీరు ఎవరైనా అడ్వకేట్లతోటి లీగల్ ఒపీనియన్ ఎంక్వైరీ చేయించుకోవడం ఇంకా బెటరు. ఎందుకంటే ఇవి ఒక్కసారి మీరు కొనేసుకున్న తర్వాత గుంపులో గోవిందా మనం కూడా లాస్ అయితే పర్వాలేదు అనుకుంటే కుదరదండి. ఎందుకంటే కష్టార్జితం ఇది మీది. మీరు అంత కష్టపడి కొనుక్కునేటప్పుడు దాని మీద ఎంక్వైరీ కూడా అంత ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఈ రోజున రియల్ ఎస్టేట్ అనేది చాలా విశృంఖలంగా విజృంభించింది. ప్రతి ఒక్కళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ప్రమోషన్స్ కోసం అని చెప్పి సెలబ్రిటీలు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళకి తోచింది వాళ్ళు ఏదో ప్రమోట్ చేస్తున్న సందర్భంలో అది ప్రాపర్ డాక్యుమెంటేషనా కాదా, ప్రాపర్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం మన బాధ్యత. అలా ప్రమోట్ చేసేది ఒక అడ్వర్టైజ్మెంట్ కింద మీకు ఇక్కడ పలానా ప్లేస్లో పలానా వాళ్ళ వెంచర్లోనే పలానా వాళ్ళ విల్లాస్ ఉన్నాయి, పలానా వాళ్ళ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని తెలుస్తుందే తప్ప
అవి ఒరిజినలా కాదా, ప్రాపర్ లైసెన్స్ ఉందా లేదా అనేది తెలియదు. ఆ తర్వాత వాళ్ళ మీద కేసులు వేసుకుని ఆడవటం వల్ల ఉపయోగం లేదు కాబట్టి, ఒకవేళ ఆ ప్లేస్కి మీరు వెళ్ళినప్పుడు ఇందాక నేను చెప్పిన అన్ని డాక్యుమెంట్స్, పర్మిషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అడగండి. మీకు ఏ ల్యాండ్, ఏ లేఅవుట్ అయితే అలాట్ చేస్తున్నారో అది అగ్రికల్చర్ నుండి రెసిడెన్షియల్ కన్వర్ట్ అయిందా, రెసిడెన్షియల్లో కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ వచ్చినాయా, ఆక్యుపెన్సీ పర్మిషన్ ఉందా లేదా, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా లేదా, లింక్ డాక్యుమెంట్లు ప్రాపర్గా ఉన్నాయా లేదా. అలాగే వీళ్ళకి చాలామంది కలిపి ఇస్తూ ఉంటారు ల్యాండ్ అనేది డెవలప్మెంట్కి. సో ఆ పాత వాళ్ళందరికీ ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ కేసులు ఏమన్నా నడుస్తున్నాయా, లీగల్ హెయిర్స్, పార్టీషన్ సూట్స్, కోర్టులో ఇట్లాంటివి ఏమన్నా నడుస్తున్నాయా లేదా, ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సిందే. డెవలపర్స్ చెప్పేది నమ్మి మీరు హడావుడిగా వెళ్ళిపోవద్దు. లేదా ఆ ప్రాసెస్కి సంబంధించి ఒక డాక్యుమెంట్స్కి సంబంధించి వాళ్ళ లీగల్ అడ్వైజర్ ఏం చెప్తున్నారో అవి నిజాలా కాదా, ఆ పేపర్స్ అన్నీ నాకు తెలిసి ప్రాపర్ ఎవరైతే డెవలప్మెంట్ చేసే వ్యక్తులు అయితే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఒక జిరాక్స్ సెట్ ఇస్తారు. అలా ఇచ్చిన వాటిని మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించుకోండి. అన్నీ ప్రాపర్గా ఉంటేనే కొనుక్కోండి. ఆ తర్వాత ఇబ్బంది పడి అరే బాబు ఇవంతా లాస్, కోట్ల చుట్టూ తిరుగుతామంటే కష్టపడి సంపాదించిన అమౌంట్ అంతా కూడా లాస్ అవుతుంది. అది జిహెచ్ఎంసీలు అంటే హైదరాబాద్ లోపలికి సంబంధించినవైనా, అవుట్స్కట్స్కి సంబంధించినవైనా కానీ ప్రాపర్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్న వాటిని మాత్రమే కొనుక్కోవాలి. ఆ డాక్యుమెంట్స్తో పాటు చాలామందికి తెలుసు ఈసీ వెరిఫికేషన్ అని కూడా. సో 30 years ఈసీ ప్రాపర్గా ఉందా లేదా, ఎందుకంటే మీకు ఏ సర్వే నెంబర్లు ఎంతమంది ఓనర్స్ దగ్గర నుంచి వచ్చినాయి, వాటి మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా, ఇవి కొంతవరకు అంటే లోన్స్ కానీ, మార్టిగేజ్ కానీ, బ్యాంక్ లోన్స్ కానీ ఉంటే మీకు ఈసీలో కనిపించేస్తూ ఉంటాయి. అలాగే ఆ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి కొంచెం కోర్టులో కూడా ఒక్కసారి ఆ పేర్లు కానీ ఇవి కానీ కొడితే కొంచెం మీకు ఐడియా వస్తుంది ఒకవేళ కేసెస్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా లేదా అని. అలాగే కొన్ని సందర్భాల్లో వీటి మీద హైకోర్టులో కూడా రిట్ పిటిషన్స్ అవి ఫైల్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ ఈ ఎవరైతే బిల్డర్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చినంత మాత్రాన మీరు నమ్మకండి. మీరు ఒకసారి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవడం వల్ల బెటర్ ఆప్షను. అలాగే వీటికి సంబంధించి ఏమైనా వెబ్సైట్స్లో, గవర్నమెంట్ వెబ్సైట్స్లో దొరుకుతాయంటే కొంతవరకు నాలెడ్జ్ ఉంటుంది కానీ అందరం అంత రీసెర్చ్ చేసి కనుక్కోవడం కుదరదు. బేసిక్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే మీకు ఈసీ కానీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ, లేఅవుట్లు పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా బేసిక్ 90% అడ్వకేట్లకి అర్థమవుతుంది. ల్యాండ్ కేసులు చేసే అడ్వకేట్స్ అందరికీ లీగల్ ఒపీనియన్ ప్రాపర్గా చూపించుకున్న తర్వాతే ప్రాపర్టీస్ కొనుక్కోవడం అనేది బెస్ట్. అలాగే ఈ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చిన్న చిన్న ఆఫీసులు పెట్టి వాళ్ళు ఫేక్గా కొన్ని సర్వే నెంబర్స్ తోటి ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా తక్కువ రేటుకి ఇచ్చేస్తూ ఉంటారు. సో చాలామంది ఏమనుకుంటారంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు బేసిక్ అమౌంట్ తోటి తక్కువ అమౌంట్తో వస్తుంది కాబట్టి అప్పటికి ఏ పర్మిషన్స్ రావు కాబట్టి వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తారు. పర్మిషన్ వస్తుందో లేదో తెలుసుకొని రిస్క్ తీసుకొని కొనుక్కుంటున్నట్టు లెక్క. ఎందుకంటే దాని రేటు 10,000 20,000 అయ్యేది కాస్త మనకి 3,000కి 2,000కి ఇస్తున్నారంటే అప్పటికి ఎటువంటి పర్మిషన్స్ ప్రాపర్గా లేవు. రిస్క్ మీద మనం కొనుక్కుంటున్నట్టు లెక్క. అలాగే ఆ పర్మిషన్స్ అన్నీ ఫేక్గా ఉండి ప్రాపర్గా మనకి ఎంక్వైరీ లేకుండా మనం కొనేసుకుంటే ఎటువంటి రిలాక్సేషను బయ్యర్కి రాదు. కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన 3 జడ్జిమెంట్స్ కూడా అదే. నాకు తెలియలేదు, మేము కష్టపడి పెట్టిన డబ్బు మాకు రిలాక్సేషన్ ఇవ్వండి అంటే లీగల్గా ఇవ్వటం కుదరదు. చిల్లిగా రాదు ఆ బయ్యర్ దగ్గర నుంచి. వాడు చీట్ చేసినట్లు లెక్క, అతని మీద క్రిమినల్ కేసులు నడుస్తాయి. సో కాబట్టి మనం ఇవన్నీ ప్రాపర్గా చూసుకొని కొనుక్కోవడం మన బాధ్యత కింద లెక్క. ఇప్పుడు మనం హైడ్రా గురించి కూడా చూస్తే మరి హైడ్రా అన్నీ ప్రాపర్గా ఉన్నాయి, కొన్నిట్లో పర్మిషన్స్ ఉన్నాయండి అని మీకు అదే చెప్తున్నా. పర్మిషన్స్ అనేవి ప్రాపర్గా ఉంటే హైడ్రా కూల్చదు. హైడ్రా కూల్చింది అంటే అవి ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కింద లెక్క. రేపటి రోజున మన కోర్టుకు వెళ్ళినా కూడా పెద్దగా ఏమీ రిలీఫ్ రాదు, కాంపెన్సేషను రాదు, మనం పెట్టిన డబ్బు రాదు. మరి బ్యాంక్ లోన్తో కొన్నాం కదండి, మరి బ్యాంక్ వాళ్ళు మనం కట్టకుండా వదిలేయొచ్చా అంటే బ్యాంకు మిమ్మల్ని చూసి అప్పిచ్చింది కానీ మీ ల్యాండ్ చూసి కాదు. ల్యాండ్ అనేది ఒక ఎవిడెన్స్ కింద లెక్క. మీకు ల్యాండే లేనప్పుడు ఆ అమౌంట్ ఎవరు కట్టాల్సి వస్తుంది? మీరు కట్టాల్సి వస్తుంది. మీకు ఇన్సూరెన్స్ ఉంటే అది ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ లేకుండా మనం ఒక లేఅవుట్లోనో ఇంకొక చోట ఒక 20% మనం పెట్టి మిగతా అది లోన్కి వెళ్తూ ఉంటారు. సో బ్యాంక్కి ఎటువంటి సంబంధం లేదండి, ఇది ఫేక్ డాక్యుమెంటు, ఫేక్ ఇది కాబట్టి మరి బ్యాంక్ లోన్ ఇచ్చింది కాబట్టి మేము కొన్నామండి అంటే అలా ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడానికి కుదరదు. బ్యాంక్ వాళ్ళ మిమ్మల్ని డిఫాల్టర్ కింద చూపిస్తారు. మీ దగ్గర నుంచి వేరే విధంగా శాలరీ అటాచ్మెంట్లు కానీ ఇంకో రకంగా కానీ రికవరీ చేసుకోవడానికే చూస్తారు తప్ప ఈ ల్యాండ్ ఫేక్ ల్యాండ్ అనేది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అనేది మీ శాలరీని చూసి 90% ఇస్తున్నారు. ఒకప్పుడు లీగల్ ఒపీనియన్ మనం ఒక లోన్కి వెళ్ళామంటే ప్రాపర్టీ లోన్కి దేనికైనా ప్రాపర్టీ పర్ఫెక్ట్గా ఉంటేనే లోన్ ఇచ్చేవాళ్ళు.
మ్యాక్సిమం ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తుంటే ప్రాపర్టీని ఒక్కదాన్నే కాదండి చూసి మీ రికవరీ, మీ కెపాసిటీ, ఫైనాన్షియల్ కెపాసిటీ, మీకు వచ్చిన ఇన్కమ్ని బేస్ చేసుకొని, ఐటీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్లను బేస్ చేసుకొని ఓకే ప్రాపర్టీ ప్రాపర్గా ఉన్నా లేకపోయినా ఇతని దగ్గర నుంచి మనం శాలరీ అటాచ్మెంట్ చేయగలం అని అనుకుంటేనే ఇస్తున్నారు. అంటే మన ఫైనాన్షియల్ కెపాసిటీని చూసి ఇస్తున్నారు. సో ఇట్లా హైడ్రా ద్వారా కొలాప్స్ అయినవి ఏవైతే ఉంటాయో ఆ లోన్లు ఉంటే కనుక మనం కట్టుకోవాల్సిందే. మనకి గవర్నమెంట్ నుంచి కానీ బిల్డర్ దగ్గర నుంచి కానీ ఎటువంటి రిలాక్సేషన్ రాదు. ఎందుకంటే బిల్డర్ అప్పటికే ఐపీలో మునుగుతున్నట్టు లెక్క. ఇక అతని మీద చీటింగ్ కేసులు అయితే నడుస్తూ ఉంటాయి, కొన్ని వందల కేసులు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ప్రాపర్గా జాగ్రత్త పడితే ఒక ప్రాపర్టీ ఎందుకు హ్యాపీగా ఉండడానికి కొంటాం, ఇలా కోట్ల చుట్టూ మెంటల్ టెన్షన్స్ తోటి తిరగడానికి కాదు. జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత.